ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ తప్పులేనని వైఎస్ఆర్సీపీ నేత కేశినేని నాని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన అంచనాలు తప్పాయని చెప్పారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఫైర్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తే కానీ ప్రజల నాడి తెలిసిన వారు కాదన్నారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. గతంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి రాదనడంలో అర్థం లేదన్నారు రాచమల్లి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్లందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంటు సమన్వయకర్త బొత్స ఝాన్సీ విశాఖ నార్త్ నియోజకవర్గంలో పర్యటించారు. నార్త్ కన్వీనర్ కేకే రాజుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నెల్లూరులోని మాజీ మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నారాయణతో పాటు ఆయన ప్రధాన అనుచరులు విజయభాస్కర్ రెడ్డి, గురుబ్రహ్మ నివాసాల్లో ఉదయం నుంచి సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందింది. తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశాడు బాధితుడు. నెల్లూరు జిల్లా నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. నూజివీడు పట్టణ పరిధిలోని ఎంఆర్ అప్పారావు కాలనీ సమీపంలో 2,20,00,000తో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం మొదటి దశ పనులకు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు శంకుస్థాపన చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. స్వామినగర్, చీడిగా, పండూరు గ్రామాలకు చెందిన 400 మంది ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘంకు చెందిన సభ్యులు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పాటుపడుతున్నారని కన్నబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోనూ పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ పొయ్యే మోషన్ రాజు పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, మత్స్యకారులు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ దాదాపు 70 కోట్లతో చేపట్టే పనులను ప్రారంభించారు. మంత్రులకు ఆలయ పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ సాగర తీరంలో ఓఎన్జీసీ చేపడుతున్న కాస్మిక్ సర్వేతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని అన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి ఓఎన్జీసీ అధికారులకు వినతిపత్రం అందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాట్సాని తిరుపాల్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజల ప్రేమ ఆప్యాయతలే తనను గెలిపిస్తాయన్నారు కాటసాని. ప్రజలు తనను ఆశీర్వదించాలని కందుకూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుర్రా మధు అన్నారు. నియోజకవర్గ ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తనను కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూడి వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. బత్తులపల్లిలో ఇరువురు వర్గీయులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసం కాగా 4గురికి గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దళితులు చెడు అలవాట్లకు బానిసలయ్యారంటూ కామెంట్స్ చేశారు. అందుకే వాళ్లు అభివృద్ధి చెందడం లేదన్నారు. కర్నూలు జిల్లా అరికెల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి ప్రారంభించారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు గరుడ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. తుమ్మలగుంట నుంచి శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కాలినడకన శోభాయాత్రలో పాల్గొన్నారు. తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సమంతకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సమంత. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. సూర్య నమస్కారాల అధ్యక్షురాలు తంగి స్వాతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో పర్యటించారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రామగుండం ఎన్టీపీసీ పరిధిలోని 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఆదిలాబాద్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని ఆరోపించారు ప్రధాని మోదీ.
రూట్ రెండు కుటుంబ పార్టీలకు తెలుసంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా తెలంగాణలో ఎలాంటి మార్పు లేదన్నారు ప్రధాని. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర సహకారంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణాత్మక వైఖరిని అవలంబించబోమని, ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూలంగా స్పందించారని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ల జారీపై సర్కారు సీరియస్ అయింది. ఈఈ, ఎస్సీలకు త్వరలో షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆపై సస్పెన్షన్ వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట తప్పిందని, ప్రజలపై భారం మోపడానికి యత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని గతంలో భట్టి ఉత్తమ్ చెప్పారని, వారి మాటలు వట్టి మాటలే అయ్యాయని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలన్న డిమాండ్తో 6న ధర్నా చేస్తామన్నారు. తెలంగాణలో 1600 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 182 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంపై వ్యాయామ ఉపాధ్యాయుడు నందు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనూ అదే నిర్లక్ష్యం జరిగిందని, ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ధర్నాకు దిగారు. తక్షణం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. వికారాబాద్ జిల్లా చీలాపూర్ పంచాయతీ కార్యదర్శి అవినీతి భాగోతం బయటపడింది. ఇళ్ల నిర్మాణాల అనుమతి ఇవ్వడానికి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొగలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గన్నవరం క్రాస్ రోడ్ దగ్గర మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఆదివాసీ విప్లవ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి. మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా పోరాడాలని బ్యానర్ విడుదల చేశారు. ములుగులోని గట్టమ్మ గుడి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడి హక్కులు తమవేనంటూ జాకారం గ్రామానికి చెందిన ముదిరాజులు ఆందోళనకు దిగారు. పూజారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ములుగు జిల్లా వీరభద్రవరం గ్రామం నుండి పాత్రాపురం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొత్తూరు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. హిందూ ధర్మ జాగరణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిషేకాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర మన్నెంపల్లి గ్రామం మాజీ సర్పంచ్ అంజయ్య ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలంటూ పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త అమృత్ సాహు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిద్రిస్తున్న కవిత తలపై బండరాయితో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచం కేసులో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. పార్లమెంటు, అసెంబ్లీలో లంచాలు తీసుకుని ఓటు వేసే చట్ట సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో వారికి రాజ్యాంగపరమైన రక్షణ లేదని తేల్చి చెప్పారు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. సుప్రీం తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎట్టకేలకు ఈడీ విచారణకు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని తెలిపారు. వరుసగా 8వసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్ ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో 8వసారి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఈడీ ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈసారి గైర్హాజరైన ఢిల్లీ సీఎం ఈడీకి తన సమాధానం పంపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేరుడు కేసును ఇక నుంచి ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేరుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారి ట్రంప్పై పైచేయి సాధించారు నిక్కీ హేలీ. వాషింగ్టన్ డీసీ ప్రైమరీలో ఆమె గెలుపొందారు. దీంతో రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ విజయ పరంపరకు బ్రేక్ పడినట్టయింది. సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ ఓడిపోయారు నిక్కీ హేలీ. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చాలా కాలంగా అమెజాన్ పే పేరిట యూపీఐ చెల్లింపు సేవలు అందిస్తుండగా ఇప్పుడు మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా యూపీఐ చెల్లింపులు రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూస్తే ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ కివీస్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్టు తెలుస్తోంది. కాన్వే ప్రస్తుతం చేతివేలి గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టీ20 డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. అంబానీ వారసుడు అనంత అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్
లో బాలీవుడ్ సాంగ్స్ తో అదరగొట్టాడు. అమెరికన్ సింగర్ ఆకాన్ చమక్ చెల్లో సాంగ్ పాడి అందరితో స్టెప్పులేయించాడు. పెళ్లి కొడుకు ఆనంద్ తో పాటు షారుఖ్, సల్మాన్ ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు.